చేతిలో గీతలు బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి, మా కోతి దొరికితే కోతిని చూడండి, కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పానండి. ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి, దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి. ఎందుకు వస్తే తెలిసేవి ఇప్పుడు మీకు రుజువు చేయండి. ఇలా మడవండి ఒకసారి, ఎక్కడ మీరు చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఇంకో చోట ఉండవు. ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు. ఇగో ఇక్కడ ముడుచుకుని చూడండి, ఎక్కడ ఉంది గీత. తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి, ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తారంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని. కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట, ఈ గుర్తులను బట్టి ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంకోటి పడతాడు. ఇప్పుడు 60 ఏళ్ళకి మొత్తం చెప్పేస్తారండి. ఇలాగా గుప్పిట్లో జాతకం ఏం బుర్రలేదా? చెప్పేవాడు చెబుతాడమ్మా, వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చివాదవలం కావాలి, మనకి బుర్రలేదా? ఇవన్నీ నమ్మడమో ఇప్పుడు 60 పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదు. నేను బాధతో ఎందుకు చెబుతానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి. దేశం ఏమైపోవాలి? నీ మీద నీ విజ్ఞానం మీద, నీ ప్రజ్ఞానం మీద, నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడుందయ్యా. ఓ యువతి, ఓ యువక, మీరు నమ్మడం ఏంటి? బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి పిచ్చి నమ్మకాలని. అంటే వాళ్ళు నిలగొట్టేసాం మనం పూర్తిగా. వాడి నిర్ణయం వాడు తీసుకోండి, వాడి మాట వాడిని మాట్లాడండి.